జై భవానీ. జై భవానీ. అందరికీ శ్రీ మాత్రే నమః. జై భవానీ. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఎలాగో రేపే దసరా కదా, అండ్ 8 రోజులు మేము మాల వేసుకొని ఈ రోజుకి 8 రోజులు అయితే కంప్లీట్ అయ్యిందండి. రేపు తెల్లవారుజామునే మన పూర్ణ మార్కెట్, కుర్ప మార్కెట్ ఉంది కదా, బ్యాక్ సైడ్ పూర్ణ మార్కెట్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, దుర్గాలమ్మ గుడికి వెళ్ళి మాల అయితే అక్కడ తీస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు, అక్క విజయవాడ వస్తున్నారా అని చెప్పి. విజయవాడ అయితే ఇప్పుడు రావడం లేదు, పిల్లలు చిన్నవాళ్ళు కదా. అందులో మేము మొన్న రీసెంట్గానే వెళ్ళాం, లాస్ట్ మంత్ వెళ్ళి అమ్మకి దర్శించుకొని వచ్చేసాను. అమ్మకి అప్పుడే చెప్పాను, అమ్మ మాల వేసుకున్నప్పుడు అయితే నీ దర్శనానికి రాలేను, కంపల్సరీ నేను మాల అయిపోయిన తర్వాత చూసుకొని అయితే వస్తానమ్మా అని చెప్పాను అనమాట. ఎందుకంటే ఆ జనాల్లో పిల్లల్ని హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు, అందుకోసమని ఇప్పుడైతే వెళ్ళడం లేదు అమ్మ దగ్గరికి. ఇక్కడైతే మాల విరమించేసి అట్టించట్టు వస్తున్నప్పుడు మళ్ళీ స్నానం చేసుకొని ఇంటికి రావాలండి. చాలా మంది అడిగారు, అక్క ఏం చేయాలి మాల తర్వాతని. విజయవాడలో చేసిన వాళ్ళు ఎవరైనా అలాగే చేస్తారు, కిందకి రాగానే మళ్ళీ స్నానం చేసి కృష్ణానదిలో బట్టలు మార్చుకుంటారనమాట. మనం ఎక్కడైనా అంతే, ఇంటికి రాకముందే అవకాశం ఉంటే బయట స్నానం లేకపోతే సముద్ర స్నానం అలా చేసుకొని ఇంటికి వచ్చి బట్టలు మార్చుకోవాలన్నమాట. అండ్ వచ్చిన తర్వాత అమ్మవారికి మళ్ళీ పూజ చేసుకొని రేపు లక్ష్మీవారం కాబట్టి అఖండ దీపాన్ని కదిలించి ఉంచేయండి. అంటే కొండెక్కిపోతే తీసేసుకోవచ్చు, లేదు ఉంచుతాను మర్నాడు శుక్రవారం కదా కంప్లీట్ అయిపోద్ది 9 days ప్రాపర్గా, అంటే 11 days ప్రాపర్గా అయిపోయిన వాళ్ళు ఉంచుకోవచ్చు. 9 days అయితే 9 days, 3 days పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, 5 daysకి పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే లక్ష్మీవారం కదిలించుకొని శుక్రవారం కొండెక్కిపోతే తీసుకోండి, లేదు అంటే శుక్రవారం కూడా ఉంచుకొని శనివారం తీసుకోండి, చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీవారం శుక్రవారం అమ్మని తీయడం నాకు ఇష్టం లేదనమాట. గురువారం అదే లక్ష్మీవారం అంటే చాలా మందికి తెలియట్లేదు, గురువారం శుక్రవారం అమ్మని తీయడం ఎందుకు తీయడం అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. మీ ఇష్టము, తీయాలనుకుంటే తీయండి. ఎందుకంటే ఇంటికి వచ్చిన ఆడపిల్లనే మన లక్ష్మీవారం శుక్రవారం పంపించాం, అలాంటిది అమ్మని ఎలా తీసేస్తాం చెప్పండి. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. నేనైతే మాత్రం శనివారం తీస్తాను, అండ్ శుక్రవారం పూజ కూడా ఉంటుంది కాబట్టి కంప్లీట్ చేసుకొని శనివారమే అమ్మని తీస్తాను. అంతవరకు ఇంకా అమ్మని ఇక్కడే ఉంచుతానని అనుకున్నాను, అలాగే ఉంచుతాను. అఖండ జ్యోతి కూడా అనుకుంటున్నాను, అది ఏమో చెప్పలేం. కదిలించడం మాత్రం రేపైతే మాత్రం ఉద్యాపన అయితే ఇచ్చేస్తానండి అఖండ జ్యోతికి. ఎందుకంటే చూసుకోకపోయినా మేబీ ఇన్ని రోజులు అసలు నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఓన్లీ ఇంట్లో పనులు ఏమంటారు పిల్లల కింద అండ్ మార్కెట్లో పువ్వులకి కాయలకి అలా మాత్రమే వెళ్ళాను తప్పించి వేరే పని మీద అయితే ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని కలవలేదు. కనీసం నా పక్కన ఉన్న టెంపుల్కి కూడా వెళ్ళలేదు. మొన్న ఏదో అనుకోవాలి సింహాచలం వెళ్దాం అని అనుకున్నాను, వెళ్ళేసి వచ్చేసాను. కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, అక్కడికి అవ్వలేదు, ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. అందుకోసం అని చెప్పి అఖండ దీపానికి అయితే అఖండ జ్యోతి కదిలించి వదిలేస్తాను. ఎందుకంటే పిల్లలు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, నేను లేకపోయినా ఒక అరగంట గంట పిల్లలు ఉన్నా చూసుకుంటారు, అటు ఇటుగా ఏమైనా రిస్క్ కదా, అందుకని అనమాట, ఇంకేమీ కాదు. అండ్ మాల తీసిన తర్వాత అఖండ దీపం ఏం చేయాలని అడిగారు, అది కూడా నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను అనమాట. ఒకసారి వెళ్ళి చూడండి. ఏం లేదు, సింపుల్గా కొండెక్కిపోయిన తర్వాత ఆ కింద ఉన్న ధాన్యము అఖండ దీపం కుందు ప్రమిద ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి గంగలో కలపండి. అమ్మవారి పువ్వులు ఈ 9 రోజులు చేసిన వేప కొమ్మలు పువ్వులు అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను నేను, తీసుకెళ్ళి గంగలోనే కలుపుతాను అనమాట. ఎక్కడ పడితే అక్కడ వేసేయకండి. ఇంకా ఈ గాజులు అంటారా, ఇంటికి వచ్చిన తర్వాత గాజులు తీసేసి పాలల్లో కడిగి ఉంచుకొని నెక్స్ట్ ఇయర్ వేసుకోవాలనుకున్నాను వేసుకోండి, లేదు అంటే ఏదైనా పచ్చని చెట్టుకి ఒకసారి పాలల్లో కడిగేసి ఏదైనా పచ్చని చెట్టుకి కట్టేసేయండి, చాలా మంచిదనమాట. లేదు ఉంచుకుంటాం అనుకున్న వాళ్ళు ఉంచుకోండి, కాకపోతే డేట్స్ అవి వస్తాయి కాబట్టి చూసుకోండి, డేట్స్ గట్రా అవ్వకూడదు కాబట్టి, లేకపోతే పాలల్లో కడిగేసి దాచేసుకోండి. ఈ బట్టలు కూడా ప్రతి సంవత్సరం కొనుక్కోవాలని రూల్ ఏం లేదండి. ఒక సంవత్సరం కొనుక్కున్న వాళ్ళు తీసేయచ్చు, కానీ ప్రతి సంవత్సరం వేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఉంచుకోవచ్చు. వాష్ చేసేసి శుభ్రంగా మంచి కవర్లో కట్టేసి పైన ఎక్కడైనా పెట్టేసుకోండి, అంటే ఎవ్వరూ ముట్టుకోకుండా, ఏ గాలి తగలకుండా. గాలి మీన్స్ మీకు అర్థమై ఉంటుంది, ఏ డేట్స్ అవి వచ్చినప్పుడు మైలు గాలి అంటారు కదా, అలాంటివి ఏవి తగలకుండా దూరంగా ఎక్కడైనా పెట్టుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడైతే మాల వేస్తారో ఆ 2 రోజుల ముందు తీసి వాష్ చేసేసి మంచిగా పసుపు నీళ్ళు అవి జల్లేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇది కొత్తది ఒకటి తీసుకుంటే సరిపోద్ది. ప్రతి సంవత్సరం మాలలు అండ్ టవల్ ఒకటి కొత్తది తీసుకుంటే సరిపోద్దండి. బట్టలు ప్రతి సంవత్సరం కొనుక్కోవాలని రూల్ లేదు. ఆడవాళ్ళకి ఎలాగైనా చీరలే కాబట్టి ప్రాబ్లమే ఉండదు, చక్కగా దాచుకున్నామంటే ఎవ్రీ ఇయర్ వస్తాయి. 2 yearsకి ఒకసారి మార్చుకోవాలనుకున్నారు మార్చుకోండి, లేదు అంటే ఇవే వాడుకుంటాం శుభ్రంగా వాష్ చేసుకొని అనుకుంటే వాడుకోవచ్చు. ఈ 8 రోజులు కూడా నా బట్టలు ఏవైతే ఉన్నాయో జస్ట్ వాటర్లో పెట్టి వాష్ చేసేసామన్నమాట. ఏవి కూడా ఉతకడాలు ఏవి లేవండి, ఓన్లీ జస్ట్ వాటర్లో 2 సార్లు తీసేసుకోవడం ఆరేసేసుకోవడం అనమాట. అలానే చేసుకున్నాను, అందుకే ఇలా ఉన్నాయి మరకలుగా. బాగా వాష్ చేసుకొని దాచేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు అనమాట.
పిల్లలకు కూడా వేసాను కదా. పాపకైతే గౌన్ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది నాకు తెలిసి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి వేస్తానో వేయనో నాకు తెలియదు, బట్ నేనైతే వేసుకుంటాను. అమ్మదయ్య నా ప్రాప్తి. ఆవిడ ఎంతవరకు నా చేతులతో ఆవిడకి సేవ ఎప్పటి వరకు చేయించుకోవాలనుకుంటుందో అంతవరకు నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే ఆవిడ తర్వాత నాకు ఇంకెవరైనా, నిజంగా చెప్తున్నాను, ఆవిడ లేకపోతే నేను లేనన్నట్టు అనమాట. ఎందుకో ఆవిడకి నాకు ఆ బాండింగ్ అలా అయిపోయిందనమాట. అండ్ ఆవిడ కాదు నా అమ్మ, ఆవిడ కాదు నా అమ్మ. అతను అన్నానని చెప్పి లాస్ట్ టైము శ్రీనివాసునికి ఏడుకొండ వెంకన్న బాబుకి అలా అన్నానని చెప్పి అతన్ని దూరం చేయకండి అని అన్నారనమాట. అతను అనడం నాకు చాలా ఇష్టం అనమాట. అలా అన్నాను, అంతేమించి అతన్ని దూరం ఎప్పుడు పెట్టుకోను. ఇంకా శనివారాలు పూజలు కూడా స్టార్ట్ చేస్తానండి. అంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు, అక్క ఎవ్రీ ఇయర్ చేస్తారు కదా, ఇయర్ స్టార్ట్ చేయలేదా 7 వారాల వ్రతాలు అని చెప్పేసి. నవరాత్రుల్లో లాస్ట్ ఇయర్కి నవరాత్రుల్లోనే మనకి 1 వీక్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనమాట, 3rd వీక్ అప్పటికే. కానీ ఈసారి మాత్రం నవరాత్రులు అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకుందాం, ఇప్పుడప్పుడే స్టార్ట్ చేసుకోవద్దు. 2 పూజలు ఒకసారి అయితే కొంచెం గజిబిజిగా అయిపోద్ది, కన్ఫ్యూజన్ అవుతుంది. అంటే అంత ఎఫోర్ట్ పెట్టలేనేమో, సరిగ్గా చేయలేనే, ఎవరికి లోటైనా లోటే కదా అని చెప్పేసి ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేసుకుందామని అనుకున్నాను అనమాట. అందుకోసమనే అమ్మవారి నవరాత్రులు అయితే కంప్లీట్ అయ్యాయి హ్యాపీగా. రేపటికి దసరా హ్యాపీగా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి అయ్యవారి పూజలు అయితే స్టార్ట్ చేసుకుంటాను. తిరుమల శనివారాలు నడుస్తున్నాయి, 2 వారాలు కూడా కంప్లీట్ చేసుకున్నాను. లాస్ట్ వీక్ మీరు చూసే ఉంటారు, అమ్మ పక్కనే పెట్టుకొని పూజ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి రేపు పండగ, ఎల్లుండి శుక్రవారం, అవతలాడు 3వ శనివారం, తిరుమల శనివారాల్లో 3వ శనివారం కాబట్టి ఆ రోజు పూజ చేసేసుకుంటా అయితే పైన చేసుకుంటా, లేకపోతే కింద పీఠం పెట్టుకుంటా, ఏమో ఆ టైంకి ఎలా ఉంటే అలా అనమాట. కానీ ఆ 4 వారాలు కూడా ఏమీ గ్యాప్ రాకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతున్నాయి అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఈ నవరాత్రులు ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి కారణం అమ్మ ఒక ఎత్తు అయితే, మీ అందరూ ఇచ్చిన సపోర్ట్ అంతకి 1000 రెట్లు అనమాట. మీరు పెట్టే కామెంట్స్ ప్రతి ఒక్కటి కూడా నాలో ఒక బూస్ట్ అనమాట. చాలా మంచిగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకొంచెం ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో ఎవరైతే చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైశాపిల్ని ఇంకొంచెం ముందుకి నడిపించండి. ఇవే కాదండి, నేను ఇలా చెప్తున్నానంటే ఏదో వీడియోస్ కోసం ఏ రోజు పూజలు చేయలేదు. చాలామంది అడిగారు. ఎలా అంటే అక్క ఒక్కసారి పూజ చేస్తున్నప్పుడు ఎప్పుడు పెట్టానండి. ఎందుకంటే మనస్తృప్తిగా పూజ చేసుకొని పూజ అయిపోయిన తర్వాత అమ్మని చూపిస్తా, పూజ అయిపోయిన తర్వాత వీడియో చేస్తా, ఇలా చేసుకోవాలని చెప్తా తప్పించి ఏ రోజు కూడా పూజ చేస్తూ మాత్రం ఏ వీడియోలు పెట్టానండి. అది వీడియోస్ కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకోసం ఏ రోజు పెట్టలేదు, ఎప్పటికీ పెట్టను. మ్యాక్సిమం పెట్టనండి. పూజ అయిపోయిన తర్వాత వీడియోనే చేయగలను నేను. అండ్ ఏ పని చేస్తున్నప్పుడు కూడా వీడియో తీసే అలవాటు లేదు, అయిపోయిన తర్వాత తీయడం అలవాటు అలానే అవుతుంది. చాలామంది డైలీ రొటీన్ పెట్టండి అక్క అని చెప్పి అడిగారు. తెల్లవారు లేచిన కాడి నుంచి ఒకటే పని ఉంటే డైలీ రొటీన్ ఫోన్ పట్టుకొని ఎక్కడ తిరుగుతాం చెప్పండి. నాకైతే అది ఇష్టం ఉండదన్నమాట. అందుకోసమనే ఏ రోజు కూడా నేను డైలీ రొటీన్లు కూడా అంత బేగా పెట్టలేను. ఇంకేస్ మా వారు ఉన్నప్పుడు కూడా నేను పెట్టలేకపోవడానికి కారణం అదేనమాట, ఇంకేం కాదు. ఆయన ఈ పని చేస్తున్నప్పుడు ఫోన్ పట్టుకొని వచ్చిన నాకు నచ్చదనమాట, అంతే, ఇంకేం కాదు. అండ్ ఏదైనా సరే నేను అమ్మ కోసమే చేస్తాను. అమ్మ సేవ చేసిన తర్వాత వీడియో చేస్తానండి, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం చీరలు ఇస్తామని చెప్పాను కదా తాంబూలంకి. అందరూ చేసిన కామెంట్స్ చూసాము. రేపు అనౌన్స్ చేస్తాను ఎవరెవరైతే చీర, అంటే 9 మంది ఎవరనేది రేపు చెప్తానండి. ఆ 9 మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎవరికైతే రాలేదో వాళ్ళైతే అస్సలు బాధపడకండి. అమ్మ ఆశీస్సులు ఎప్పటికీ మీ మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా స్తోమతకి నేను 9 చీరలు మాత్రమే తెప్పించాను. 9 రోజులకి 9 మందికి మాత్రమే ఇవ్వగలను. చాలామంది మెసేజ్ చేశారు, మాకు ఇవ్వండి అక్క అని చెప్పి. ఇవ్వండి అని అడిగిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటే 1000 చీరలైనా సరిపోవు, 1000 కాదు 3000 చీరలైనా సరిపోవు, నిజంగా చెప్తున్నాను. అమ్మకి మాత్రం అందుకే 9 చీరలు. అమ్మ వల్ల ఎవరైతే ఆ హ్యాపీనెస్, అమ్మ వల్ల వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక్క ఇన్సిడెంట్ని కామెంట్ రూపంలో చెప్పమన్నాను. అలాగే చెప్పారు. ఎవరికైతే ఎక్కువ లైక్లు వస్తే వాళ్ళకి ఇస్తానన్నాను. అదే మాట ప్రకారంగా ఎవరైతే ఆ తాంబూలాన్ని స్వీకరించే వాళ్ళు అయ్యారో అది కూడా మీరిచ్చిన సపోర్ట్. ఆ కామెంట్కి ఎవరైతే లైక్లు కొట్టారో అది కూడా మీరిచ్చిన సపోర్ట్. మీరు వాళ్ళకి ఇమ్మని చెప్పినట్టే కాబట్టి వాళ్ళని నేను రేపు అనౌన్స్ చేస్తానన్నమాట. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, అందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నా మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్నాను. మీరు సంతోషంగా ఉండండి, నేను సంతోషంగా ఉంటాను. అమ్మకి ఎప్పుడు ఇలాగే పూజలు చేస్తూనే ఉంటాను. జై భవాని.